ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మిథున రాశి వారికి ఏదైనా హెచ్చరిక, జాగ్రత్తలు ఉంటే ఒక్కసారి తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఘం గణపతియే నమః. మిథున రాశి, మిథున రాశి వారి గురించి చెప్పాలి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పుకొస్తున్నారు. మంచి పాజిటివ్గా చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నారు, కానీ నేను చెప్పట్లేదు మిథున రాశి వారి గురించి. ఎన్ని చదువులు చదివిననేమి, ఎన్నెన్ని విన్నననేమి, హీనుడవగుణంబును మానలేడు, బొగ్గు పాల కరిగిన పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. ఇటువంటి పద్యాలు మనం మధ్య మధ్యలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పాను? ఇక్కడ మిథున రాశి వారు హీనులు అంటం లేదు. వీరి దగ్గరికి వచ్చే బంధు మిత్రవర్గముల వారు చేసే మాయలకు లోపడుతున్నారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆడు దుర్మార్గుడు తెలిసింది, హీనుడు అవగుణాన్ని మానలేడు. నువ్వు పచ్చగా ఉన్నావు, ఈ హీనత్వం కలిగిన వాడు వచ్చేమంటాడు, నువ్వు ఇంకేముంది, ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, అప్సరసవి, ఇవన్నీ ముఖస్థితి మాటలు. నిన్ను పైకి ఎత్తుతున్నాడు. గతంలో ఓసారి మోసపోయేవాడి జాగ్రత్త, ధనంతోనో లేకపోతే అధికార తత్వంలోనో అందులో మోసపోయావు. అటు మోసం చేసే కదా, తెలిసింది కదా, మళ్ళీ నీ అవసరం వచ్చింది, ఇది వస్తున్నాడు, అందుకే పొగుడుతున్నాడు. ఇదే మిథున రాశి వారికి, మీన రాశి వారికి కూడా చెప్తాను ఇదే పదం. మీన రాశి వారికి కూడా ఇదే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ మిథున రాశి స్త్రీలు ముఖ్యంగా, పురుషులు కూడా, కానీ స్త్రీలైతే 70%, పురుషులైతే 50%, ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీరి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదు. కాళ్ళకి, కీళ్ళకి, నరములకు, రక్తమునకు, ఎముకలకు సంబంధించిన వ్యాధులన్నీ ఉన్నాయి, వస్తున్నాయి. ఇమిడి పరిస్థితి చలగటం లేదు. ఇటువంటి స్థితిగతులతో ఉన్నారు. కాబట్టి అయ్యా, మరి ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటండి? ఒక రీజన్ కావాలి కదా. ఎందుకు వస్తున్నాయి అనేది ఈ మిథున రాశి వారి మీద రాహు గ్రహ దృష్టి ఉంది. ఆ గ్రహ దృష్టి వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ రాహు అనగానే చండాల గ్రహము. అటు రాహుకేతువులకి చండాల గ్రహం అనేది ఉంది. ఈ రాహు అనగానే నాగదోష విధానం చూపిస్తుంది. ఇక్కడ ఈ నాగదోష విధానం చూపిస్తూ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయ్యో, నాకు తలకాయ నొప్పి వచ్చిందండి, లేదా నాకు పన్ను నొప్పి వచ్చిందండి, ఆ పన్ను నొప్పి కదా పోద్దులే, ఏ బుగ్గుతో చూసుకుంటాను అని లెక్కకూడదు. దాన్ని ముందు శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. చిన్నదే అనుకుంటే అది పన్ను తీసేసేంత పరిస్థితిలో వస్తుంది. ఏమంటే పన్ను గురించి చెప్తున్నారంటే, మన శరీర భాగాల్లో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా పన్ను పోతే రాదు. అవునండి, ఏది కన్ను పోతే కన్ను పెట్టుకోవచ్చు. సర్వేంద్రియానం నయనం ప్రధానం ఉంది, రైతే. కన్ను పోయింది, కన్ను పెట్టుకోవచ్చు. పన్ను పోతే పన్ను పెట్టుకోవచ్చు. వస్తాను కృత్రిమ దంతం పెడతావు, దానికి ఏదేదో పోట్లు కొడుతారు, డ్రిల్లింగ్ చేస్తారు, అది ఏదో పెడతారు, ఇది పెడతారు, గమ్ పెడతారు, ఈ గమ్ పెడతారు, అది ఊడిపోయితే ఎప్పటికైనా. అందుకనే పన్ను గురించి చెప్పాను. ఈ పంటికి వచ్చినా కూడా శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి విధానంగా ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారు. సరేనండి, మిథున రాశి వారు ఇలాగా ఉన్నారు. భార్యాభర్తల మధ్యన ఏ విధమైనటువంటి విధానాలు సాగుతున్నది? అస్సలు బాగలేదు. భార్యాభర్తలలోని గొడవకి సిద్ధమైపోతున్నారు వీళ్ళు ముందుగాను. దేనికి అర్థం కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఏదేదో వెళ్తారు. ఎప్పుడో జరిగింది చెప్తారు, ఇప్పుడు జరిగింది చెప్తారు. ఏది కావాలి అంటే ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ కాలేదు, పోతుంది, బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అటువంటి విధానాలు ఉన్నారు భార్యాభర్తలు. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు
వాగ్వాదాన్ని పెంచుకోకండి, మాటలు తగ్గించండి, మంచిగా మాట్లాడండి, కాసేపు నవ్వుతో పలకరించండి, కోపాన్ని తగ్గించండి. అన్ని రకాలుగా యోగదాయకమైన స్థితిని పొందుతారు కదా. నవ్వే 4 విధాలుగా చేటును ఒకప్పుడంటే ఇప్పుడేమంటున్నాం, నవ్వే 4 విధములుగా, 4 విధములు కాదు 9 రకాలుగా యోగాన్ని ఇస్తుంది, మంచి జరుగుతుంది. నీ నగుమోము అనే పాటలు కూడా ఉన్నాయి అందులో చక్కటి. కాబట్టి ఆ యొక్క నవ్వుని వదలకుండా ఈ మిథున రాశి వారు ఉంటే ప్రతి విషయంలోనే కూడా ధీటుగా ఎదరకెళ్ళగలుగుతారు. ధీటుగా, ఘాటుగా కాదు, ధీటుగా వెళ్తారు, ఎదురులేదు అనే విధంగా సాగుతూ ఉంటారు. ఇక విద్యార్థులు పరిస్థితులు ఏంటి? విద్యార్థులు చదువుతున్న వాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు, చెయ్యాలనుకున్న పనులు సాధించగలుగుతారు, ఏదైనా అవలీలగా సాధించగలరు. అంటే 2 రోజుల్లో చేయవలసిన పనిని 2 గంటల్లో చేస్తారు, అంత ఫాస్ట్ ఉంది వీళ్ళకి విద్యార్థులు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? ఉద్యోగులు కూడా బాగానే ఉంది. అయితే దూర ప్రాంతములకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. దూర ప్రాంతాలకి బదిలీ అవుతారు, మంచిదే. బదిలీ అవుతున్నారంటే జీతం పెరుగుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుందంటే జీతం పెరుగుతుంది, జీతం పెరిగిన తర్వాత యోగదాయకంగా. అలాగే స్వదేశంలో ఉన్నవారు విదేశ గమనాలు, విదేశీ యోగం ఉంది. రాహు దృష్టి ఎప్పుడైతే మిథున రాశి మీద ఉందో రాహు యోగకారకుడిగా ఇవ్వాలి. అక్కడ విదేశ గమనానికి వెళ్ళాలంటే రాహు బలితేనే కావాలి ఇక్కడ. కాబట్టి వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో జాబును సంపాదించుకున్న వారు సునాయాసంగా జాబును సంపాదించుకునే పరిస్థితి వస్తాయి. దానికి తగ్గ ఫలితాలు మనం కూడా కొన్ని చేసుకోవాలి, అది చేసుకుంటాం. అది చేసుకున్నందువల్ల అది కొంచెం సఫలీకృతమై వేగవంతం అవుతుంది. వేగవంతంగా చేయడం గురించి మనం చేసేది రెమెడీస్, అటువంటివి మనం చేసుకోవాలి. సో వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలతలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవడానికి ఏం చేసుకోవాలన్నది మనం చెప్పుకుందాము. అంతా బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, విద్యార్థులు బాగున్నారు, అందరూ బాగున్నారు, ఓవరాల్గా చాలా బాగుంటేనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ స్త్రీలు పురుషులు ఆరోగ్యాన్ని మాత్రం అతి జాగరూకతను వహించవలెను. దూర ప్రయాణం చేయాలంటారా? చేయండి, అభ్యంతరం వెళ్ళు. పెట్టుబడులు కూడా పెట్టచ్చు, బ్రహ్మాండంగా పెట్టచ్చు. నూతన వ్యాపారాలు వస్తాయి, నూతన వ్యాపారాలు చేయొచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు. పెట్టుబడులు పెడుతున్నాం కదా అని చెప్పేసి 1000 పెట్టేదానికి 1,00,000 పెట్టేస్తామంటే కుదరదు. అచితూచి పెట్టుకోవాలి. ఎంతవరకు చేయాలి? మనం చేసే వ్యాపారం ఏంటి? పలానా రకం వ్యాపారం. ఆ వ్యాపారానికి ఎంతవరకు ఉండాలి? ఇది ఏ సెంటర్లో ఉండాలి? అవన్నీ కూడా ఉంటాయి కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఆ ఆలోచన భావాన్ని తెచ్చుకోవాలి. ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో వారి యొక్క జీవితాల్లో వెనుకంజ వేయవలసిన అవసరం లేకుండా ముందుకి సాగుతారు. మరి గురుగారు, ఈ మాసం అంతా మిథున రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయాలి? ఆల్రెడీ రెమెడీస్ కూడా తెలియజేస్తానన్నారు, ఆ రెమెడీస్ కూడా ఒకసారి తెలియజేయండి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. ఏ రకంగా ఆరాధించాలి? కృష్ణ తులసిని ఆకులుంటాయి, కాడ నల్లగా ఉంటుంది కృష్ణ తులసికి. రామ తులసి వేరు, కృష్ణ తులసి వేరు. కృష్ణ తులసి ఆకులను తీసుకోవాలి. కృష్ణ తులసి ఆకులతోటి పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదా, ఆ పటికి బెల్లం చిప్స్ ఓ 1/4 కిలో ఎంతో కొంత పట్టుకుని వెళ్ళి, హాతకర్పూర అగరబత్తులు మామూలే అవన్నీ పట్టుకుని వెళ్ళి శుక్రవారం నాడు వెళ్ళాలి. శనివారం కదా వెంకటేశ్వర స్వామిది, అందరూ అదే అంటుంటారు. అవును, కానీ అంటారు కదా. ఇది ఏ మాసం మనం చెప్పబోయేది? శ్రావణ మాసం. శ్రావణ మాసానికి అధిపతి ఎవరు? లక్ష్మీమాత. లక్ష్మీమాతకి ప్రథమైన వారము శుక్రవారం. లక్ష్మి హరికి ప్రియులు, వెంకటేశ్వర స్వామి ప్రియురాలెవరు? లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అమ్మవారిని ముందు పెడితేనే స్వామివారు అమ్మ అని కొంచెం ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాడు ఉదయకాలాన్నే వెళ్ళాలి. వెళ్ళి శుభ్రంగా ఈ యొక్క కృష్ణ తులసితోటి అష్టోత్తర నామాలతో పూజ చేయించాలి. పూజ చేయించిన తర్వాత ఆ పట్టికి బెల్లం మిశ్రీని తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచిపెట్టాలి. పంచిపెట్టి అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చుని కాసేపు విష్ణు సహస్రనామాన్ని చదవండి, లేదా వినండి. విష్ణు సహస్రనామాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి అది మనం చేసుకోవాలి. ఇలాగా
ఈ యొక్క మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు కూడా ఇలా చేసుకుంటే ఆరోగ్యపరమైన పరిస్థితులు, అనారోగ్యం అనేది తొలగి ఆరోగ్యమైన స్థితిని పొందుతారు. భార్యాభర్తల మధ్యన వస్తున్న కలహములు, ఎందుకని శుక్రవారం నాడు చేయమన్న కారణం కూడా ఇదే. భార్యాభర్తల మధ్యన కలహములు ఉన్నాయంటే వెంకటేశ్వర స్వామి భార్యాభర్త లక్ష్మీదేవి విధానంలో ఉన్నది కాబట్టి ఆ భార్యాభర్తల మధ్యన కలతల పాటు యోగదాయకమైన స్థితిని పొందుతూ ఉంటారు. ఇటువంటి విధంగా చెయ్యాలి. అలాగే ఇందాక వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి కూడా ఒక రెమెడీ చెప్దాం అనుకున్నాము. ఏంటంటే సంతానం లేని వారు ఎవరైనా ఉంటే గుమ్మడికాయ ఉంటుంది, కూర గుమ్మడికాయ, ఈ ఒక్క గుమ్మడికాయని, ఈ గుమ్మడికాయని తీసుకుని వచ్చి శుక్రవారం నాడు ఉదయాన్నే ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి. గుమ్మడి పండు ఒకటి ఇస్తే సరిపోతుందా? తప్పు. గుమ్మడి పండు ఒకటి ఇవ్వకూడదు. దానితో పాటు 2 తమలపాకులు ఉండాలి. అందులో ఒక దక్షిణ ఉండాలి, ఒక ఒక్క ఉండాలి. ఒక్కని సరే ఒక్కపొడి ప్యాకెట్ పెడతారు కాదు, ఒక్కే పెట్టాలి. ఒక్క పెట్టి దాంట్లో దక్షిణ పెట్టాలి, ఎంతో కొంత మీకు తోచింది. దాంతో పాటు ఈ గుమ్మడి పండుని దానం ఇచ్చి కాళ్ళకి నమస్కరించాలి. అప్పుడు సంతాన యోగ్యత ఉంటుంది. అలాగే సంతానంలో మొండితనంగా ఉన్నవారు కూడా మంచిగా మారుతారు, మొండితనం పోతుంది. దాని గురించి యోగదాయకమైన స్థితిని పొందుతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే గుమ్మడి పండుని దానం చేయండి. గుమ్మడి పండు అన్నా అని చెప్పి ఇంత కాయ అక్కర్లేదు, మాత్రం కాయ చాలు, ఇంత కాయను ఇస్తే ఆయన మొయ్యొద్దు ఆ పంతులు గారు. కాబట్టి చిన్న కాయ ఇస్తే సరిపోద్ది. అంటే 4 వారాలు ఇవ్వాలండి, అక్కర్లేదు, 1 వారం ఇవ్వండి. 4 వారాలు 5 వారాలు వస్తే 5 వారాలు శుక్రవారాలు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయించండి, సరిపోద్ది. ఇది యోగదాయకమైన శాస్త్ర నియమం. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.